మీరు శివతత్వం అంటే ఇండస్ట్రీలో భరణి గారు నేను నా గురువు ఆయనే కదా నాకు అంటే లక్కీ నేను చిన్నప్పటి నుంచి శివుడు ఎవరి సొంతం భరణి గారికి ముందు తరానికి ఎవరే కాదు. కాకపోతే నేను అలా ప్రేమిస్తూ వచ్చిన తర్వాత భరణి గారు నా జీవితంలో శివుడే పంపించాడేమో నేను ఆయన జీవితంలోకి వెళ్ళడం, గురువు గారు నేను ఆయనకి చెప్పడం, ఆయన కూడా ఎన్నో సందర్భాలు. భరణి గారితో మొదటి పరిచయం ఎలా అయింది? ఆయనతో కూర్చుంటే ఇదే డిస్కషన్ నడుస్తుంది. నాన్నగారు ఫ్రెండ్స్ అండి. మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన జగన్నాథపురం అని వారి శ్రీమతి గారు మా వరుసకు బంధువులే. వారు జగన్నాథపురం వాస్తవ్యులు మా ఊరి పక్కన. అక్కడికి స్వయాన ఆయనకి మేనకోడల వరుస శ్రీమతి గారు ఇదే అక్కడికి వస్తుండేవారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా నాన్నగారిని కలవడానికి వచ్చేవారు. వీళ్ళందరూ నాటకాల్లో ఫ్రెండ్స్. అక్కడ లలిత కళాంజలి పక్కన పాలకొల్లు కోటరామకృష్ణ గారి నాటకాలకి వీటికి భరణి గారు రావడం, గార్ధబండం, గోగ్రహణం, కొక్కరొక్కు, ముగింపులేని కదా ఇవన్నీ చేస్తుండే. అంటే చూసి అని రావడం. నేను జగదేగుడు వస్తుంది షూటింగ్ నుంచి మధ్యలో ఆయన వచ్చి 2 రూపాయలు కానీ పాన్ పరాగ్ పట్టరారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరంజీవిని పరిచయం చేస్తారా అని నేను అడిగి అట్లా అంటే ఉండేవి. అలా గడిపాం అట్లా. భరణి గారితో కూర్చున్నప్పుడు ఇది మీరు వేటూరు గారి కన్నా ముందు రాస్తున్నది శివునిది ఏదైతే ఉందో అది తర్వాత వినిపించానండి. ఎప్పుడు నేను వేటూరు గారిది ఎప్పుడు కాలేజీ అయ్యాను తర్వాత ఎప్పుడో వినిపించాను. మొన్న రీసెంట్గా నేను రాసేసి పక్కన పెట్టేసానంటే 12 పూర్తయ్యేంత వరకు దేని మీద అవగాహన లేదు నాకు. అంటే అందరూ అనుకుంటాం కానీ ఒక గంట కూర్చుంటారంటే గొప్ప మహానుభావులు సిరివెన్నెల గారు, వేటూరు గారు లాంటి వ్యక్తి ఎడం చేత కూడా పాట రాసిన సందర్భాలు ఉన్నాయి. అటు ఆంటే అమలాపురం రాసినా లేకపోతే ఇటు శంకర నాగశరీరాపురం రాసినా. అలాగా సిరివెన్నెల గారు, వేటూరు గారు లాంటి వాళ్ళ మధ్యలో ఏదైనా రాయాలంటే వాళ్ళని ఇప్పుడు యాక్టింగ్లో చిరంజీవి గారు ఎలా ఇన్స్పిరేషన్, మనకు మాట రాయాలంటే ఇలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా మనకు ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటారు. నేను అలా రాసే తత్వంలో ఒక లైన్ రాసి ఇది ఇంత స్థాయిలో మొదలు పెట్టేసాను, టేక్ ఆఫ్ దీన్ని నేను ఫినిష్ చేయగలనా అని చెప్పని ఇంకోటేవో ఇంకా మీకు తెలియని ఏవో రాసినవి ఆయనకి నేను వినిపించాలని ప్రయత్నించాను. ఆయన అసలు రాసి అని పెట్టేశారు అంతే. ఆ మాట చాలు. ఇంకా భరణి గారితో మాట్లాడిన సందర్భాలలో ఆయన ఆటగదరా శివ కానివ్వండి, మీ ఇద్దరు అంటే ఒక వేవ్ లెంత్ కనెక్ట్ అయిన పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఈ లౌకిక విషయాలు పక్కనకి వెళ్ళిపోతాయి, సినిమా సోకాళ్ళ విషయాలు మీ ఇద్దరు కూర్చున్నప్పుడు ఎక్కువ వచ్చే డిస్కషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి నేరేడు కళ్ళంటి మారేడు ముక్కంటి, నీ లోతు పసిగట్టే నా లేత భక్తంటి, మట్టంటే దేహము మట్టంటే మరణము నిలువెత్తు లయకారక, ఇలా మొదలుపెట్టి రాస్తుంటే ఆయన అలా రాసుకుంటూ నేను అలా చెప్తుంటాను. ఆయన కిక్ ఆయన శివతత్వ ఆయన ఇంకా అండి శివుడు ఆయన శివుడులానే ఉంటారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన శివుడు, నేను కన్నప్పలా ఫీల్ అవుతాను. ఆయన విభూది ఆయన చూస్తుంటే నిలువెత్తు శివుడు, ఆయన సర్వం శివమయం. ఆయన వేరు, ఆయన గురువు గారు. అసలు మీరు దాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలి, అది వేటూరు గారి చేతుల మీద రిలీజ్ అనుకున్నానండి. ఇంకా అక్కడితో ఇంట్రెస్ట్ పోయి ఇంత గ్యాప్, లేకపోతే అప్పుడు టక్మన్ 2 రాసేసిన 1 yearలో 6 ఏళ్లలో సంవత్సరానికి కూడా రాశాను. అంటే మహాశివరాత్రి వచ్చినప్పుడు కూర్చోవడమో, కార్తీక మాసంలో రాయాలనుకోవడమో, ఇప్పుడు మొన్నసారి ఇలా ఫినిష్ చేయడమో చేశాను అనమాట. చిరంజీవి గారి చేతుల మీదుగా ఇప్పుడు అదొకటి. ఇప్పుడు నాకు అంత మనసుకి అంత పవిత్రత ఏదైనా మాట్లాడుకోవాలంటే భరణి గారి త్రూ పుస్తకం ఇది CD క్రమంలో చిరంజీవి గారు ఇది చేయాలని ఆ ప్రయత్నాలు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఉందండి. ఆయన చిరంజీవి గారు టైం ఇస్తే ఖచ్చితంగా ఆయన చేతుల మీదుగా చేయాలని కోరిక. 7-8లో ఉన్నాను. ఇంకా 4-5 రాయాలిగా. 4 సంవత్సరాలు పడుతుందా 4 నెలలు పడుతుందో తెలియదు. ఫస్ట్ ఫినిష్ అయిన తర్వాత మాట్లాడదామని ఆగాను. అది రాయడం అనేది నిజంగా ఒకసారి వస్తే ఫ్లో పెన్ను ఎవరో చెప్తున్నట్టు కదులుతుంది, లేదంటే అయిపోతే కానీ జ్వలిస్తానండి. ఆ సమయంలో మాత్రం చాలా రగిలిపోతాను నేను. అంటే నాకు ఆ టైంలో వచ్చే అది నిజంగా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఫాగ్ ఉంటుంది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.